నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో సెలవుల నిమిత్తం ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే కానీ తిరుమలకు చాలామంది వెళుతూ ఉంటారు. అటువంటి వారికి దర్శనాల విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు. ఎవరైనా 2-3 సంవత్సరాలు కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టపడి ఇండియాకు వచ్చినప్పుడు వాళ్లకు తిరుమల దర్శనం సులభతరం చేసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారు. వివరాలేకి వెళితే ప్రవాసాంధ్రులకు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించనుంది. ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు రవి వేమూరి గారి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు ఫిబ్రవరిలో సీఎంను కలిశారు. గత ప్రభుత్వంలో తిరుమలలో ప్రవాసులకు అందించే విఐపి బ్రేక్ దర్శనాల కోటాను 50 నుంచి 10కి తగ్గించారని చెప్పి దీనివల్ల విదేశాల నుంచి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన సీఎం ఆ కోటాను 10 నుంచి 100కు పెంచారు. ప్రతిరోజు 100 మంది విఐపి బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని చెప్పేసి టీటీడీకి సూచించారు. ప్రవాసాంధ్రులు ముందుగా ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి సభ్యత్వం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితం. ఇందుకోసం తాము ఉంటూ ఉన్న దేశాల వీసాలు, వర్క్ పర్మిట్ల వివరాలు నమోదు చేసుకోవాలి. వెబ్సైట్లో శ్రీవారి దర్శనానికి సంబంధించి 3 నెలల స్లాట్లు కనిపిస్తాయి. అందులో స్లాట్లు మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు పరిస్థితులను బట్టి టీటీడీ టికెట్లను కేటాయిస్తూ ఉంది. టికెట్ల కేటాయింపు అయిన వారికి తిరుమలలోని ఏపీఎన్ఆర్టీఎస్కు చెందిన పిఆర్ఓ ద్వారా విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. వివరాలకు ప్రవాసాంధ్రుల సంస్థ వెబ్సైటు కానీ ఏపీలోని తాడేపల్లి ఏపీఎన్ఆర్టీఎస్ ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. దాన్ని కానీ సంప్రదించవచ్చని చెప్పేసి సంస్థ ప్రతినిధి వెంకటరెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వివిధ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేవలం ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క దర్శనాలు కల్పిస్తామని చెప్పేసి, అలాగే మీరు వెబ్సైట్లోనే ఉచితంగా అయితే ఈ యొక్క విఐపి దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి బుక్ చేసుకోవచ్చని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి వస్తూ ఉంటే మీరు వచ్చే 3 నెలల ముందే తిరుమల శ్రీవారికి సంబంధించి టికెట్లనైతే మీరు ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.